నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ సంక్రాంతికి పిండి వంటలు ఎంతవరకు వచ్చాయి? మేము అబ్రాడ్‌లో ఉంటున్నాం కాబట్టి మాకు మేమే ప్రిపేర్ చేసుకోవాలి. సో, అందుకని ఫర్ ద ఫస్ట్ టైమ్ చెక్కలు ట్రై చేశాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ యువర్ సజెషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ద కమెంట్ బాక్స్. ఫస్ట్ అయితే నేను బియ్యపు పిండి తీసుకున్నాను. ఈ చిన్న గ్లాస్‌తో నేను 2 కప్స్ మెజర్ చేసి తీసుకున్నా అనమాట. సో, ఇప్పుడు నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నా అండ్ కొంచెం పసుపు అండ్ ఆల్సో నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపప్పు. శనగపప్పుని ప్రయార్గా 3 hours నానపెట్టుకోవాలి. అండ్ నేను దీంట్లోకి బటర్ యాడ్ చేశాను అండ్ కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, అలా మంచిగా ఆ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట బాల్స్ అనేవి. సో తర్వాత ప్రాసెస్ వచ్చేపాటికి మీ దగ్గర బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ షీట్స్ కానీ ఉంటే ఇలా నేను చూపిస్తున్నట్టుగా హ్యాండ్లోకి ఆయిల్ తీసుకుని పేపర్ మీదకి స్ప్రెడ్ చేయాలి. అండ్ తర్వాత ఒక బాల్ని చూస్ చేసుకుని చిన్న బాల్స్ కింద ఇలా చుట్టుకోవాలి. నేనైతే ఇలా ఒక కప్ తీసుకుని ఇలా ప్రెస్ చేశాను సో దట్ అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ ట్రిక్ ఎవరికైనా యూజ్ అవుతే యూ కెన్ యూజ్ దెమ్. అండ్ మీకేమైనా కొత్త ట్రిక్స్ తెలిసినా నాకు కమెంట్ డౌన్లో చెప్పండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నేను ఇలా చూస్ చేసుకున్నాను, ఈజీగా అవుతుంది. సో ఒక్కదాన్ని కూడా చేశాను కాబట్టి నాకు ఈజీ అవుతుందని నేను ఈ ప్రాసెస్ చూస్ చేసుకున్నాను. సో ఆల్రెడీ నేను పెనం పెట్టేసేసి ఆయిల్ ఆల్రెడీ పోసేసి హీట్ చేసేసాను ఆయిల్ అనేది. సో ఫైనల్గా ఫ్రై అయిపోతున్నాయి అండ్ ఇవైతే లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినా బాగుంటుంది. నాకైతే డార్క్ బ్రౌన్ కలర్ అంటే అలా అని ఓవర్గా మాడకూడదు, అలా అని అసలు కాలకుండా కూడా ఉన్న బాగోవు. సో నాకు ఏ కన్సిస్టెన్సీలో ఇష్టమో తింటే నేను అలా చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఫస్ట్ వాయ తీసేసాను. నేను పక్కన ఇలాగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి నేను టిష్యూస్ పెట్టుకుని దాంట్లోకి డొల్లించుకున్నాను అనమాట. సో సేమ్ అలాగే ఇందాక నేను ఎలా అయితే చూపించానో సేమ్ ప్రాసెస్ని నేను త్రూ అవుట్ కంటిన్యూ చేసేసాను. అలా వాయ బై వాయ నేను వేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్గా అయితే ఫుల్ రెడీ అయిపోయాయి. చూడటానికి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, అలాగే తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా మంచిగా కుదిరాయి. సో టేస్ట్ తింటుంటే ఆహా, ఇంత టాలెంట్ అసలు నేను ఎందుకు దాచిపెట్టుకున్నానా అని నాకు అనిపించేసింది యాక్చువల్గా. టూ గుడ్ చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా కూడా వచ్చాయి, కరెక్ట్గా ఫ్రై అయ్యాయి. అంటే నాకు ఎలా కావాలో నేను అలా చేసుకున్నాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా, యాడ్ ఆన్స్ చేయొచ్చా అనేది జస్ట్ కమెంట్ డౌన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్